ఇక నా పందెం 1000 రూపాయలు రా, నా పందెం 200 రా. రేయ్ నా పందెం ఖాళీ సిగరెట్ పెట్టా. పందెం ఎంతైనా సరే తగ్గేదే లేదు. ఈ రోజు ఎలాగైనా సరే ఆ సుప్రియతో 5 ముద్దులు పెట్టించుకుంటాను. ఒకవేళ పందెం ఓడిపోతే ఒక్కడి కేసు బిల్లు తాగిస్తానంటే. కేస్ బే వద్దు కానీ ఒక క్రేన్ కూడా ఇవ్వరా చాలు. మరీ ఇంత చులకన మాట్లాడుతూ ఉంటారా నన్ను? అంటే ఈ యాండీగాడ్ అంటే ఏమనుకున్నారా? పెద్ద బ్యాండ్ గాడు అనుకుంటున్నారా? చూస్తున్నాడు రా, పోయి సుప్రియతో 5 ముద్దులు పెట్టించుకుంటా. పందెం అయితే కాశాను, పొజిషన్ చూస్తే భయం అవుతుంది. స్వామి నేను ఈ పందెం గెలిచేటట్టు చూడాయన. హాయ్ సుప్రియ. ఏంటి కొత్తగా ఆ పలకరింపు? అది ఏయ్ ఒళ్ళెలా ఉంది? అమ్మో అది కాదు, అది నేను మా ఫ్రెండ్స్ తో చిన్న పందెం కాసుకున్నాను. నువ్వు కళ్ళు మూసుకొని పాపా బాబా మా అంటే చాలు. నాకేంటి లాభం? అది లాభం అంటే 50-50. బ్రిటానియానా? బ్రిటానియా బిస్కెట్ కాదు, ఈ డబ్బు ఉంది కదా పందెంలో, అది నీకు నాకు సగం సగం. సరే ఏం వెరీ చేయమంటావు? సింపుల్, కళ్ళు మూసుకొని పాపా బాబా మాట చాలు. అయితే ఓకే. బా 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 మా వాడు అన్నట్టుగానే ముద్దు పెట్టేస్తున్నాడు రా. అవునరా? వాళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తుంటే చంపేస్తా. ఒరే జుట్టుగా నీ ఫిగర్ వెళ్తుందిరా. గది మన ఫిగర్ కాదురా. మన ఫిగరా? గది నీ ఫిగర్ కాదురా, నా ఫిగర్. గది ఇప్పుడు బిస్కెట్ల దుకాణం లవ్ చేస్తా. బిస్కెట్ షాప్ లవ్ చేస్తుందా? మాట్లాడుకుందాంరా. గది వెంకటేష్ కొత్త సినిమా కాదురా, సత్య కొత్త సినిమా. దారా మాట్లాడదాం నాతో. హాయ్ సత్య. ఏంటి? అమ్మో అరే నీకు ఏమి లేదు, వీడు నిన్ను లవ్ చేశాడు, నువ్వు సడన్ గా రూట్ మార్చేసి వీడిని వదిలేసావు. ఈ జుట్టుగాడిని వదిలేసావు. ఓకే, ఈ కాలేజీలో చదువుకుంటున్నా అలాంటి అందమైన స్టూడెంట్స్ 8 మందో 9 మందో ఉంటారు. వాళ్ళలో ఎవరైనా ప్రేమించవచ్చు కదా. మా అందరినీ వదిలేసి ఆ బిస్కెట్ షాప్ అని ప్రేమించడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడు బ్రదర్, నిన్నే బావా, నన్ను కాదు. చెప్పు సిస్టర్. లైఫ్ హ్యాపీగా సాగిపోవాలంటే నీకన్నా వాడే బెటర్. ఏంటి ఏబిసిడీలు కూడా సరిగ్గా రావు, వాడు మాకంటే బెటరా? ఎలా? డెఫినెట్లీ. మీ డిగ్రీలు ఎప్పుడు పూర్తవుతాయో మీకే తెలియదు, ఉద్యోగాలు వస్తాయో రావో కూడా తెలియదు. మిమ్మల్ని లవ్ చేస్తే ఫ్యూచర్ లో ఫుడ్ దొరకడం కూడా కష్టమే. ఆ బిస్కెట్ షాప్ వాడికి ఏ డిగ్రీ లేకపోయినా కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. టైంకి ఫుడ్ పెట్టకపోయినా కనీసం బిస్కెట్లన్నా పెడతాడు. అందుకే వాడికి లైన్ వేశారు. దీన్నే ఈ లవ్ అంటారు, లవ్ విత్ ఎకనామిక్స్. ఓకే ఓకే ఓకే, యు కెన్. అర్థమైంది. అంటే మనం ఇక్కడ నుంచి పదరా జుట్టు